ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కి ఒకరినొకరు దూషించుకోవటం, పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలు ప్రజల్ని విసిగిస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఓడిపోయి ప్రజల తిరస్కరణకు గురై ఇంట్లో కూర్చున్నటువంటి నాయకులు కొంతమంది కాలక్షేపానికో పనిపాట లేకనో మొత్తం మీద ఆపద సమయంలో ఒక విపత్తు, పెను విపత్తు మానవాళిని ముంచెత్తుతూ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ ప్రభుత్వాలకు చేయూతనిచ్చి, ప్రభుత్వాలకు అండగా నిలిచి మనుషుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు, అనవసరపు కయ్యం, ప్రతి చిన్న విషయానికి కయ్యానికి కాలు దుబ్బుతూ లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో విపక్షాలు మరింత విమర్శలకు గురవుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ ఈ పేరు గత 2-3 దశాబ్దాలుగా ఆంధ్ర ప్రజలందరికీ సుపరిచితం. ఆయన కాపు నాయకుడిగానే రాజకీయాల్లోకి వచ్చి, కాపు నాయకుడిగానే రాజకీయాల్లో ఎదిగి, కాంగ్రెస్ పార్టీ అండదండలతో శాసనసభ్యుడిగా, మంత్రిగా సేవ చేయటానికి తన వంతు కృషి చేశారు. కానీ ఆయన సేవ వెనక, లేదా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి పదవుల వెనక ఎంతో కొంత స్వార్థం దాగుందని, పదవుల కోసం ఆయన వెంపర్లాడారని, పదవులని కొనుక్కున్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవి కోసమే ఒక దశలో ముడుపులు చెల్లించారని, కాంగ్రెస్లోని ఢిల్లీ పెద్దలకు ముడుపులు చెల్లించారనే విమర్శలు అప్పుడు వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అయితే ఆయన వీటన్నిటినీ లెక్క చేయకుండా తనదైన శైలిలో ప్రభుత్వంపై వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క ఆయన ఏ ముహూర్తాన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కాలు పెట్టారో సరిగ్గా ఆ క్షణంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ 3 ముక్కలుగా చీలిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన లక్ష్మీనారాయణ సాక్షాత్తు తెలుగుదేశానికి అనుకూలంగా సుజనా చౌదరి వర్గంలో టీడీపీ చేసినటువంటి వ్యాఖ్యలను, విమర్శలను తను పదే పదే వినిపిస్తూ టీడీపీ వర్గంగా ముద్రపడిపోయారు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి ఎదిగినటువంటి అనేక మంది బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ ప్రభుత్వాలకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. మరొక వర్గం తటస్థంగా ఉండిపోయి అటు కానీ ఇటు కానీ మొగ్గకుండా తమదైన శైలిలో పార్టీలో కొనసాగుతున్నారు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 3 ముక్కలుగా చీలిపోవటానికి ప్రధాన కారకుడు కన్నా లక్ష్మీనారాయణ అని దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా ప్రతి పార్టీలోనూ, ప్రతిపక్ష పార్టీల్లో కూడా, లేదా వ్యవస్థలన్నిటిలో కూడా తనకంటూ ఒక వర్గాన్ని, తన అభిమానుల్ని, అనుయాయుల్ని నింపుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీలో కూడా తన వర్గాన్ని ఆయన గట్టిగానే ఏర్పరచుకున్నారు. సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, గరికపాటి మోహన్ రావు కానీ, మరొకరు కానీ ఎవరైనా, వీరందరూ కూడా కేవలం చంద్రబాబు కోసం, ఆయన రాజకీయ స్వార్థం కోసం పనిచేయటమే లక్ష్యంగా ఏ పార్టీలో ఉన్నా పనిచేస్తారన్నది నిర్వివాద అంశంగా అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్య సంచలనమే కలిగించింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలకు తెలుగుదేశానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయారు. ఈ వ్యాఖ్యను లక్ష్మీనారాయణ తీవ్రంగానే ఖండించి ఉండవచ్చు, లేదా కాణిపాకం విఘ్నేశ్వరుడి, వినాయకుడి సమక్షంలో ప్రమాణం చేయమని కోరి ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కన్నా లక్ష్మీనారాయణ కోరి కయ్యానికి కాలు దువ్వినట్టుగా అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా
కన్నా లక్ష్మీనారాయణ కరోనా కాలాన్ని, కరోనా పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు, పోరాటం సాగిస్తున్నప్పుడు తన వంతు సహాయం అందించటం పోయి ఇంట్లో కూర్చొని అనవసరపు వ్యాఖ్యలు, విమర్శలకు దిగటం వల్ల ఈ మొత్తం గందరగోళమంతా ఏర్పడింది. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసినటువంటి విమర్శలు మాత్రం మరింత వాతావరణాన్ని వేడెక్కించాయి. కిరణ్ కుమార్ రెడ్డి రావడానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డిని తొలగిస్తారన్న వార్తలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోవడం కోసం ఢిల్లీలోని ఒక కాంగ్రెస్ నాయకుడికి 20 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీన్ని ప్రమాణం చేసి చెప్పమన్నారు. అలాగే చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన మాట వాస్తవం కాదా? ఇది కూడా ప్రమాణం చేసి చెప్పాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం కోట్లాది రూపాయలను పార్టీ కేటాయించినప్పుడు అవన్నీ దిగమింగిన మాట వాస్తవం కాదా? ఇది కూడా ప్రమాణం చేసి చెప్పాలన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రమాణమే అడిగారు, కానీ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం 5 ప్రమాణాలు చేయమని కోరారు. నిజానికి ఇవన్నీ అనవసరపు విమర్శలు, వ్యాఖ్యలు. పరాయి దేశం నుంచి, ఎక్కడో ఉత్తర కొరియా నుంచి టెస్ట్ కిట్లను కొనుక్కున్నప్పుడు ఆ కిట్లకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, ఒప్పందాలు కానీ, ఒడంబడికలు కానీ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోనే, కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే జరుగుతాయన్న కనీస జ్ఞానం కన్నా లక్ష్మీనారాయణకి లేదా? ఉండే ఉంటుంది. ఒకవేళ టెస్ట్ కిట్లకు సంబంధించి అధిక ధర చెల్లించినట్టు కేంద్రం భావిస్తే ఖచ్చితంగా అడ్డుకునేది. మరొక విషయం, పొరుగునున్న కర్ణాటక రాష్ట్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ చెల్లించిన ధర కంటే అధికంగా ధర చెల్లించినట్టు సాక్ష్యాలు కనబడుతున్నా కూడా కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ వ్యవహారాలు. ఇంతే కాదు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు కూడా ఇది సందర్భం కాదు, సమయోచితమైనటువంటి వ్యాఖ్యలు కాదు అని బీజేపీలోని ఒక వర్గం చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఆయన పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం పార్టీలోని కొంతమందికి మింగుడు పట్టలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు, దాదాపు 1600-1700 కోట్ల రూపాయలని ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక 7 కోట్ల రూపాయల డీల్లో కమిషన్ల కక్కుర్తి పడతారని మరి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయటం ఆయన దివాలా కోరుతరానికి, దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ఠగా బీజేపీలోని వర్గాలే, బీజేపీలోని సీనియర్ నాయకులే ఇవాళ కేంద్రానికి ఫిర్యాదు చేశారన్న వార్తలు వెలువడుతున్నాయి. అతి త్వరలోనే, కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే లక్ష్మీనారాయణ పదవి గండం ఏర్పడబోతోంది. ఆయన్ని పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తలు కూడా మరి హస్తిన నుంచి వినబడుతున్నాయి. ఇందుకు కారణం కేవలం ఒక పెను విపత్తు, మానవాళికి ముప్పుగా పరిణమించిన పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తే తప్ప మరి ప్రజల్లో అంతో ఇంతో ఒక ఆందోళన తగ్గి వారిలో భయం పోయి నిర్భయంగా కనీసం ఒక అభయహస్తం ఇచ్చినట్టు భావించి పెనుముప్పును ఎదుర్కోవడానికి వీలవుతుందని భావిస్తున్న తరుణంలో మరి కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాడు లేనిపోని విమర్శలు, అనవసరమైన విమర్శలు, అనుచితమైన విమర్శలు. ఆయన హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయొచ్చు, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండొచ్చు, లేదా ఏదైనా బీజేపీ తరఫున కార్యక్రమాలు చేయాలంటే ఆయన సొంతగా చేయొచ్చు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ కరోనా విపత్తును ఎదుర్కోవడానికి సొంతగా చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అసలు రాష్ట్రం నుంచే పారిపోయి హైదరాబాద్లో కూర్చొని సెల్ఫ్ క్వారంటైన్లో ఆయన కుటుంబం కాలక్షేపం చేస్తున్న పరిస్థితుల్ని అనుసరిస్తూ బీజేపీ అధ్యక్షుడు కూడా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా సెల్ఫ్ క్వారంటైన్లో కూర్చొని ఇలాంటి లేనిపోని ఊప్సుపోని కబుర్లు చెప్తూ, అనవసరపు విమర్శలు చేస్తూ పార్టీని మంట కలపడానికి, మట్టి కలపడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న
వ్యాఖ్యలు బీజేపీలోని సీనియర్ నాయకులు చేస్తున్నారు. వాటిని వారందరూ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అతి త్వరలో ఈ రాజకీయ దుమారం అంతా ఢిల్లీకి చేరిన పరిస్థితుల్లో అతి త్వరలో లక్ష్మీనారాయణ పదవి ఊడిపోవటం ఖాయమన్న వార్తలు వినపడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.